గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక కుర్రాడు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని చేతులు గట్టిగా పట్టుకొని, అన్న ఈ సినిమా హిట్టేనా, అన్న ఈ సినిమా హిట్టేనా చెప్పన్నా, గవర్నమెంట్కి చెప్పన్నా, ఒక హిట్ ఒక సూపర్ హిట్ చూడాలన్నా అని చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. అతను ఫోన్ చేసాడో లేదో తెలియదు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. పిలిచి నేను కేకలేసా, పిచ్చా వేర్రా నీకు, మార్నింగ్ 8 o'clock వచ్చావు, ప్యాకప్ అయిపోయింది, చూసావు కదా కళ్యాణ్ గారిని, వెళ్ళిపోవచ్చు కదా. ఆయనకి ఇష్టం ఉండదు ఇలాగా మెగా ఫ్యాన్స్ ఇలాగా పనులు మానేసుకొని షూటింగ్లు రావడం, మీ కెరీర్ ఇలా పణంగా పెట్టడం చేయకూడదు. నేను క్లాస్ పీకుతున్నా, మధ్యలో ఆపేసి, అన్న నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజరు, నాకు నెలకు 3-4 లక్షల జీతం ఉంటుంది అన్నాడు. ఏం మాట్లాడాలి అర్థం కాల. అలా నేను అక్కడ ఎదగడానికి కూడా కారణం కేవలం మార్నింగ్ షో, చిరంజీవి గారి సినిమా మార్నింగ్ షో ఫ్యాన్స్ అంతా చూసే ఆ ఊపు, ఆ యుఫోరియా మిస్ చేసుకోకూడదని, బంగారం లాంటి ఆఫర్ US లో వస్తే అది వదిలేసి, ఆ ఫ్యాన్ ఎవరో కాదు సతీష్, ఇక్కడ ఉన్న సతీష్. ఎందుకని అమెరికాకి వెళ్ళలేదంటే, అమెరికాలో మార్నింగ్ షో చూడం కదా హరీష్, ఇక్కడికి వెళ్ళి మార్నింగ్ షో చూసినప్పుడు వచ్చే కిక్, ఆ ఊపు అక్కడ ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, అందుకే ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నా అన్నాడు.